మొన్న ఫలితాల రోజే నరేంద్ర మోదీ గారు విజయ్‌కి అభినందనలు చెప్పారు. దానికి విజయ్ స్పందించి కృతజ్ఞతలు కూడా చెప్పారు నరేంద్ర మోదీకి, అలాగే రాహుల్ గాంధీకి. ఎందుకంటే వాళ్ళిద్దరు అభినందనలు చెప్పారు. అయితే ఈరోజు రాజేంద్ర గారిని కలిశారు. అంటే ప్రభుత్వ ఏర్పాటుకి మాకు అనుమతులు ఇవ్వండి, 2 వారాల్లోగా మేము బలాన్ని మేము నిరూపించుకుంటామని విజయ్ చెప్తే దానికి అనుమతులైతే దొరికాయి. ప్రమాణ స్వీకారానికి అనుమతులైతే దొరికాయి. సో ఈ నేపథ్యంలో విజయ్‌కి అర్థమైంది కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకుండా మనం ఏమీ చేయలేము. తమిళ ప్రజలు పురోభివృద్ధి, అభివృద్ధి, సంక్షేమం అని ముందుకు వెళ్ళాలి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి. కేంద్ర ప్రభుత్వంతో మనం ఇగోకి పోయి నాకు పెద్దలంటే పెద్ద లెక్క లేదు, తొక్క లేదు అని ఇంతకుముందు నాయకుల్లాగే అహంకారం చూపిస్తే నష్టపోయేది ప్రజలు. మరి బహుశా తెలుసుకున్నాడేమో తెలియదు కానీ విజయ్ అయితే మాకు నరేంద్ర మోదీ యొక్క మద్దతు కావాలి, సహకారం కావాలి, కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని విధాలుగా ఆదుకోవాలి అన్న విధంగా మరొక పోస్ట్ అయితే పెట్టాడు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా ఎవరూ ముందుకు వెళ్ళలేము, ఏ రాష్ట్రమైనా సరే. ఇంటి పెద్దని ధిక్కరించి మనమేం చేయగలుగుతాం? ఒకవేళ మన ఇంట్లో 4, 5 కుటుంబ సభ్యులు ఉంటే ఇంటి పెద్దనే ధిక్కరిస్తే మనకేం జరుగుతాయి? ఏ నిధులైనా వస్తాయా? నాన్ననే ఎదిరిస్తే మనకి పెన్ను కొంటాడా, పుస్తకం కొంటాడా, పానీపూరి కొంటాడా? అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి ఈగోలు టచ్ చేయకూడదు. అలాగని నేను కేంద్ర ప్రభుత్వం తోపు తురుము అనడం లేదు, ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వాల్సిందే. కానీ మనం వాళ్ళ ఈగోని టచ్ చేయకూడదు, మనం అహంకారపూరితంగా ఉండకూడదు. అలా అహంకారపూరితంగా ఉంటే నష్టపోయేది మన రాష్ట్ర ప్రజలే.